కుప్పం మున్సిపల్ పరిధిలోని 11వ క్లస్టర్ పరిధిలోని 10, 11వ వార్డులకు సంబంధించిన 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి టీకే ప్రభాకర్ మరియు పలువురు వైసీపీ నాయకులు నేడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలోని అంగి మారెమ్మ గుడి వద్ద ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, పీకేఎం బుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబులు పార్టీ కండువా కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వారు పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కడా అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, యూనిట్ ఇన్ఛార్జ్ బాబు, మాజీ సర్పంచ్ మణి, పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సగర్వంగా వెళ్ళితో మా నాయకుడు ఇది చేశాడు, ఈ స్కీమ్స్ ఇచ్చాడు, ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పి మనం ముందుకెళ్లే విధంగా చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడికి వారు వన్ సైడ్ లాగా రేపు 32 వార్డులు అవుతున్నాయి. 32 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ జెండానే ఎగరాలి, ఎగురుతుంది కూడా. సో నిజంగా ఎన్నికల ముందు మున్సిపాలిటీ అప్పుడు ఓడిపోయాం, ఒక భయానకరమైన వాతావరణం అనేది క్రియేట్ చేశారు. అయినా కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాజ్ కుమార్ కావచ్చు, టౌన్ పార్టీ అధ్యక్షులుగా కాణిపాక వెంకటేశ్వర కావచ్చు, ప్రతాప్ కావచ్చు, సత్యేంద్రన్ కావచ్చు, ఇతర కౌన్సిలర్స్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్, అందరూ ఒక కసిగా నెంబర్ 1 స్థానంలో కుప్పం టౌన్ ఉండాలి. మున్సిపాలిటీ ఓడిపోయాం అని చెప్పేసి రాష్ట్రం మొత్తం మనకు ఒక అవమానం జరిగింది, సార్కు ఒక అవమానం జరిగింది. ఆ అవమానానికి ప్రతీకారం చూపించాలని చెప్పని అహర్నిశలు కష్టపడి నెంబర్ 1 స్థానంలో కుప్పం టౌన్ని మెజార్టీలో అందరికీ శిరస్సు వంచి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి రేపు నామినేషన్ వేయడానికి కూడా ఒక్క వార్డులో కూడా వైసీపీ తరఫున ఒక్కరు కూడా ఉండకూడదు. ఈ లక్ష్యంతో, అంటే ఇదేదో మనం ఏదో హై హ్యాండెడ్ వాళ్ళలాగా అరాచకాలు చేసింది కాదు. మనం చేసే డెవలప్మెంట్, మనం చేసే మంచి ద్వారా అవతల వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇచ్చే విధంగా లేకుండా చేసేదానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఉద్యోగాలు ఈ కుప్పం నియోజకవర్గంలో వస్తున్నాయి. మీరు మీకు దగ్గరలో హోసూరుని చూసుంటారు. హోసూరుని మించిన ప్రాంతం అనేది కుప్పం అవ్వబోతుంది అనేది నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా అక్కడ లేని అంశం మనకు ఉండేటటువంటి అంశం, మనకి ఎయిర్పోర్ట్ కూడా రేపు జూన్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ల్యాండ్కి సంబంధించిన క్లియరెన్సెస్ కూడా సుప్రీంకోర్టు దాకా పోయారు, వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయారు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం చేసిన సంకల్పం ప్రజల కోసం కాబట్టి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ కేసు నిలబడకుండా ప్రభుత్వం ప్రజల కోసం మాత్రమే, పబ్లిక్ అవసరాల కోసం మాత్రమే ఇది చేస్తున్నారని చెప్పి వాళ్ళకి చీవాట్లు పెట్టిన సంగతి కూడా మనం పేపర్లో చూసాం. సో 100% దానికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినాయి. అన్నీ మంచిగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇంకా ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. గౌరవ విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ నడిపిస్తూ ఉన్నారు. సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎయిర్పోర్ట్ అంటే మనకేదో విమానం దిగుద్ది, దానివల్ల ఎవరు నలుగురు వెళ్తారనుకుంటాం. ఒక కనెక్టివిటీ, ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, అంటే ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు కూడా మన దగ్గరికి తొందరగా రావడానికి, కంపెనీలు వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కనెక్టివిటీని మనం తీసుకొస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఊరికి ఎయిర్పోర్ట్ అంటే జస్ట్ ఏదో ఇక్కడి నుంచి అక్కడికి మనం వెళ్ళే దాని గురించి కాదు. ఒక కనెక్టివిటీ రకరకాల ప్రాంతాలకి మన కుప్పంకి వచ్చి ఉండటానికి కావచ్చు, కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు, ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ ఉందంటే చాలా అడ్వాంటేజ్. అట్లాగే కార్గోది, మనకి ఇక్కడ పండించేటటువంటి కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పూలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం కార్గో ద్వారా పంపించాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ.